ప్రియమైన దేవుని సంగమా, మీకు అందరికీ యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 37వ ఎపిసోడ్కి మిమ్మల్ని అందరూ కూడా ఈ ప్రత్యక్ష గుడారము బైబిల్ క్లాస్కి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని యొక్క కృప ద్వారా మరొకసారి మీ ముందు నిల్చొని దేవుని యొక్క వాక్యం చెప్పడానికి చెప్పుటకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం కొరకై, ఆయన నడిపింపు కొరకై, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘము మరి ప్రేక్షకులు, వీక్షకులు, కొత్తగా వచ్చిన వారందరూ కూడా దయతో వాక్యం విని ఆశీర్వాదాలు పొందాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ 37వ ప్రత్యక్ష గుడారము ఎపిసోడ్లో ప్రభు నీవు మాకు తోడుగా ఉండమని, నీ వాక్యం చెప్పుటకు ప్రభు, గ్రహించుటకు మాకు అందరికీ ప్రభు నీ పరిశుద్ధాత్మ అభిషేకమును అనుగ్రహించి, నీ పరిశుద్ధాత్మ జ్ఞానమును అనుగ్రహించి, నీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని, నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడమని, మమ్మల్ని ఆశీర్వదించమని నేను స్తుతించుకుంటూ, నేను ఘనపరచుకుంటూ యేసు క్రీస్తు శ్రేష్ఠమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, ప్రేక్షకులు, వీక్షకులారా, మీకు అందరూ కూడా యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యక్ష గుడారం 37వ ఎపిసోడ్లో మనము దేవుని యొక్క శక్తిని బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన అభిషేకాన్ని బట్టి ఇంకా చాలా చక్కటి వాక్యాలు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించడానికి ఆయన ఇష్టపడినప్పుడు, ఆయన ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడుదల చేసినప్పుడు, ఆ ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన తర్వాత మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు 5 ముఖ్యమైనటువంటి విషయాలు అందజేశాడు. అందుట్లో నేను జ్ఞాపకం చేస్తున్న ముందు మనం జ్ఞాపకం చేసుకునే విషయాలు ఏంటో తెలుసా? మొదటిది మరి ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు అరణ్య ప్రయాణంలో అనుగ్రహించబడింది. వారు అరణ్య ప్రయాణంలో వారు క్రమముగా జీవించుటకు, క్రమముగా దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున వాళ్ళు నడుచుటకు దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రము అనుగ్రహించి ఉన్నాడు. రెండవది ఏం అనుగ్రహించాడు తెలుసా? వాళ్ళకి యాజకత్వము అనుగ్రహించాడు. అనగా 12 గోత్రాల వారిలో ఆయన లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ లేవి గోత్రము ద్వారా ఆయనకు యాజకత్వమును, ఆయనకు ప్రార్థనలు, యాచనలు అలాగే ఆరాధనలు జరిగించుటకు ఒక క్రమముగా ఒక గోత్రాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ప్రజలను దేవుని దగ్గర నడిపించుటకు, దేవుని యొక్క వర్తమానము, సందేశము ప్రజలకు వినిపించుటకు ఆయన ప్రత్యేకమైన విధానాన్ని వారికి పరిచయం చేశాడు. అది లేవి వంశము ద్వారా. కనుక ఈ యాజకత్వము అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం చూడవచ్చు. ఈ యాజకత్వంలో ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి ఆ కృప కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రధాన యాజకత్వములు కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. మొదటిది ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది, రెండవది యాజకత్వము అనుగ్రహించబడింది, మూడవది ఇక్కడ అర్పణలు అనుగ్రహించబడ్డాయి. ఈ అర్పణల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు బలి అర్పణ అంటే ఏంటి, దేవుడు ఎలాంటి అర్పణ కోరుతున్నాడు, ఎలాగ అర్పణలు దేవుని సన్నిధికి తీసుకురావాలి, తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు అనే విషయాలు కూడా ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 అర్పణలు, మొదటిది దహన బలి, రెండవది నైవేద్యము, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. ఇలాగా 5 బలులు దేవుడు వారికి పరిచయం చేశాడు. వారి ద్వారా దేవుడు వారి జీవితాలను ప్రక్షాళన చేయుటకు, వాటి ద్వారా దేవుడు వాళ్ళను అంగీకరించుటకు ఆయన కృప చూపించాడు. కనుక మనము ఇంకోటి జ్ఞాపకం చేస్తున్నాం. 4వది ఏంటంటే పండుగలు. 3 ప్రాముఖ్యమైన పండుగలు వారికి దేవుడు మరి ఏర్పాటు చేశాడు. ఆ 3 ప్రాముఖ్యమైన పండుగలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పండుగ, రెండవది వారముల పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. ఈ పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ అన్న ఈ 3 విధాలుగా పిలిచినా కూడా అది పస్కా పండుగకు సంబంధించి. అయితే 3టికి 3 విధాల అర్థాలు కూడా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా అనగా రక్షణకు మనకు సూచనగా కనిపిస్తుంది. పులిని రొట్టెల పండుగ అనగా, పొంగని రొట్టెల పండుగ అనగా పరిశుద్ధతకు మరి దాని గురించి చెప్పబడింది. కనుక 2, 1 రక్షణ, 2 పరిశుద్ధత, 2 కలిసినటువంటి పండుగ ఈ పండుగ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు రక్షింపబడడం మాత్రమే కాదు,
పరిశుద్ధులుగా ఎంచబడడం కూడా జరిగింది. వాళ్ళు పరిశుద్ధపరచబడిన వారే యాత్రలో కొనసాగుటకు దేవుడు యాజకత్వాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. కనుక ఆ యాజకత్వంలో ప్రజలు క్షమించబడి దేవునితో సమాధానపరచబడి వాళ్ళు పరిశుద్ధపరచబడి దేవుని ప్రజలుగా ఎన్నిక చేపట్టుకు ఎంచబట్టుకు దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. అదే మనం ఇప్పుడు దాకా ఆలోచన చేస్తూ ఉన్నాం. 36వ ఎపిసోడ్లో కూడా మనం దాని గురించి మనం తెలుసుకున్నాం. కనుక ఈ మొదటి పండుగ పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ, ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మొదట రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో ఆ రక్షణ జీవితంలో పరిశుద్ధతగా ఉండడము, పరిశుద్ధముగా జీవించడము అంతే ప్రాముఖ్యమై ఉన్నది. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ పండుగ ఏంటంటే వారముల పండుగ, అనగా పెంతుకోస్తు పండుగ, అనగా తొలి పంట యొక్క కోత పండుగ. ఇలాగ మనం చెప్పుకోవచ్చు ప్రేమల దేవుని బిడ్డారా. అనగా ఈ పెంతుకోస్తు పండుగ అనగా సంఘము గురించి రాయబడినటువంటి, సంఘము గురించి చెప్పబడినటువంటి పండుగ. రెండవది, మొదటిది రక్షింపబడినది, రెండవది సంఘముగా కూర్చబడినది, మూడవది సంఘము ఎత్తబడినది అనేటువంటి పర్ణశాల పండుగ. అనగా సంఘము ఈ యొక్క స్థానముల నుంచి అది పరలోకములకు వెళ్ళడము అనేది జరుగుతూ ఉంది. కనుక ఈ మూడు పండుగలు చాలా ప్రాముఖ్యమని, చాలా అర్థవంతంగా మర్మంగా చెప్పబడింది. కనుక మొట్టమొదటి పండుగ గురించి మనం నేర్చుకుంటున్నాం. పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగ, మరి పొంగని రొట్టెల పండుగ గురించి మనం మాట్లాడుతూ చివరిగా మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే 36వ మరి ఎపిసోడ్లో మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 7-8 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇది అపోస్తలుడైన పౌలు పాత జీవితాన్ని గురించి, క్రొత్త జీవితాన్ని గురించి చెప్తూ దానికి 2 విధాల పేర్లు పెట్టాడు. ఒకటి ఏంటంటే పాత జీవితం అంటే పులిసినది, క్రొత్త జీవితం అంటే పులియనిది అని 2 విధాలుగా ఆయన చెప్తూ, మీరు పులిపిండి లేనివారు గనుక అంటే దాని అర్థం ఏంటంటే మనం నేర్చుకోవాలి. పులిపిండి అనగా ఐగుప్తు దేశం యొక్క అనుభవం, ఐగుప్తు దేశపు యొక్క క్రియలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఆచారాలు, కర్మకాండలు ఇవన్నీ కూడా లేనివారుగా మీరు బయటికి పిలువబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధన, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆచారములు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి మరి ఆ క్రియలు ఇవి మీలో ఉండకూడదు. అక్కడ నుంచి మీరు ఉండకూడదని చెప్పి ఆ ఐగుప్తు దేశం నుంచి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించాడు. యు ఆర్ సపరేటెడ్ పీపుల్. మీరు సపరేట్ చేయబడినటువంటి, మీరు బయటికి పిలువబడినటువంటి వారు కనుక ఐగుప్తు దేశంలో ఉన్నటువంటిది ఏది కూడా మీలో ఉండదు. కారణం ఏంటంటే మీరు ఐగుప్తులో లేరుగా. మీరు ఐగుప్తు దేశంలో ఉంటే వాటన్నిటికీ మీరు మరి ప్రభావితం చెంది వాటన్నిటిని మీరు చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది లేదు కనుక ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడ్డారు కనుక మీరు కూడా ఆ పాతదైన జీవితంలో నుంచి విడిపించబడి కొత్తదైన జీవితంలోనికి మీరు పిలువబడినవారు కనుక మీకు ఆ పాత పిండి లేక ఆ పులిసిన పిండి మీలో ఉండదు అని అపోస్తలుడైన పౌలు చెప్తూ, మీలో ఆ పులిసినది లేదు కనుక మీరు ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పస్కా పశువు దాన్ని బట్టి దాని విధానము వస్తూ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వధింపబడ్డాడు కనుక ఆ క్రమము వస్తూ ఉంది. కనుక పాతది అన్నటువంటి ఈ పస్కా పండుగ, ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడినటువంటి ఆ పస్కా పండుగ, దానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ పస్కా పండుగ బదులు ఇప్పుడు యేసుక్రీస్తు అనే పశువు, దేవుని యొక్క మరి గొర్రెపిల్ల, దేవుని యొక్క పస్కా పశువు వధింపబడిన గనుక మనము ఆ పద్ధతిని ఇప్పుడు మనము అనుసరిస్తున్నామంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. మరి ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొందినప్పుడు ఒక పస్కా పండుగ జరిగింది, ఒక పస్కా వధింపబడింది, అనగా ఒక పశువు వధింపబడినది, అనగా అక్కడ రక్తము చిందించబడినది ఐగుప్తుల నుంచి విడుదల పొందుటకు. ఇప్పుడు పాప దేశముల నుంచి, ఇక పాపము లోకముల నుంచి మనము విడుదల పొందుటకు యేసుక్రీస్తు అనేటువంటి పస్కా పశువు వధింపబడింది కనుక ఈ పద్ధతి మారింది. ఆ పద్ధతిలో నుంచి ఈ పద్ధతిలోకి వచ్చాం. అనగా భౌతిక సంబంధమైనటువంటి విడుదలలో నుంచి ఆత్మ సంబంధమైన విడుదలలోనికి మనం వచ్చాం. కనుక ఇప్పుడు ఆత్మ సంబంధమైన విడుదల మనం పొందినప్పుడు ఆ పశువునే మనము అనుసరించాలి అంటాడు అపోస్తలుడైన పౌలు. కనుక ఆయన ఏమంటాడంటే, అంతేకాక క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను
దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పండుగ చేసుకుంటున్నాం. ఏం పండుగ చేసుకుంటున్నాం? రక్షణ గురించినటువంటి పండుగ. యేసు క్రీస్తు రక్తములో మనము కడగబడి, యేసు రక్తములో మనం ఉతకబడి, యేసు రక్తములో పరిశుద్ధపరచబడి మనము రక్షణలో ఉన్నటువంటి విడుదల పొందినటువంటి పండుగ మనము చేసుకుంటున్నాము. కనుక ఆ పండుగ ఎప్పుడు చేసుకోవాలి? నువ్వు ఎప్పుడైతే రక్షింపబడవో ఆ రోజు నుంచి నీకు పండుగే. ఇక రోజు రోజు పండుగే, క్షణక్షణము పండుగే, గంట గంట పండుగే. దానికి ఒక సమయం అంటూ లేదు ప్రేమన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైనది, ఇది నిత్యము ఉండేటువంటిది, భౌతిక సంబంధమైనది కాదు. కనుక ఇది ఆత్మ సంబంధమైనది కనుక, ఈ ఆత్మ సంబంధమైన విడుదల కనుక, ఆత్మ సంబంధమైన రక్షణ కనుక ఇది నిత్యము ఉండేటువంటి ఆనందము, ఇది నిత్యము ఉండేటువంటి రక్షణ. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ మనకు సంపూర్ణంగా ఉంది అని ఆయన చెప్తూ మన జీవితంలో దుర్మార్గతయు దుష్టత్వమును అనగా పాపపు క్రియలు వదిలిపెట్టమని. దుర్మార్గత దుష్టత్వం రెండని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే పాపపు క్రియలు మనము వదిలిపెట్టాలి. పాపపు క్రియలు మనం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మన పాపము నుంచి విడిపించబడ్డాము కనుక, యేసుక్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడ్డాము కనుక పాపానికి దాసులు కాకుండా పాపాన్ని విడిచిపెట్టి ప్రతిరోజు ఆ క్రొత్తదైనటువంటి యేసుక్రీస్తు అనే ముద్దలో మనమందరం చేరాము కనుక ఆయనలో పాపం లేదు కనుక మనకు కూడా పాపము లేదు అని చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తులో పాపము లేనప్పుడు ఆయనలో మనము చేరి ఎడల, ఆయనలో మనం ఉన్న ఎడల మనం కూడా పాపము లేని వారముగా లెక్కించబడతాం. ఆమేన్. నీకేం అర్థమైంది ఇప్పుడు? ఇఫ్ యు ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్ దెర్ ఇస్ నో సిన్ ఫర్ యూ. దోస్ హు ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఫర్ దెమ్ దెర్ ఇస్ నో సిన్. ఎవరైతే యేసుక్రీస్తు ఉన్నారో వారికి పాపం లేదు. అదే చెప్తాడు రోమపత్రికలో. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనము ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం. చూడండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. దేర్ ఈస్ దేర్ ఫోర్ నౌ నో కండమ్నేషన్ ఫర్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. దేర్ ఇస్ నో కండమ్నేషన్. ఎందుకు వాళ్ళకి శిక్ష లేదు? ఎందుకు శిక్ష లేదంటే వారు క్రీస్తులో ఉన్నారు కనుక. హల్లెలూయా. వారు క్రీస్తులో ఉన్నారు కనుక, క్రీస్తు క్రొత్త ముద్ద గనుక, ఆయన పులిసిన పిండి కాదు గనుక, పులియని పిండి గనుక, అది క్రొత్తదైన పిండి గనుక దాంట్లో మనం చేరినప్పుడు మనము కూడా క్రొత్త ముద్ద అయినాం కదా. ఆమేన్. అనగా పాపము లేనివారుగా ఉన్నాం కదా. ఆమేన్. పాపము లేనివారుగా ఉండుటకు పిలువబడ్డాం కనుక. ఆమేన్, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తులో పాపము లేనప్పుడు, అది క్రొత్త ముద్ద అయినప్పుడు, ఆ ముద్దలోకి మనం కూడా ఆహ్వానించబడినప్పుడు, మనం కూడా ఆ ముద్దలోకి చేరినప్పుడు మనము కూడా పాపము లేనివారుగా ఉండాము కదా. ఒక సంగతి ఆలోచన చేస్తుంటే కొద్దిగా గమ్మత్తుగా ఉంటుంది. అదేంటో తెలుసా? నేను పాపిని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నేను యేసులోకి వెళ్ళినప్పుడు నా పాపమును బట్టి యేసు కూడా పాపమైపోతే ఆయనకున్నటువంటి శక్తి ఏంటి? ఆయన నాకంటే ఘోరమైన వాడు. ఎందుకంటే నా పాపమే గొప్పది. ఎందుకంటే అతన్ని పాపం చేసేసింది, పాపంగా మార్చివేసింది. ఇక ఆయనలో పవిత్రత లేదు. నా పాపాన్ని ఆయన పోగొట్టలేడు. ఎందుకంటే నా పాపం చేత ఆయన కూడా పాపం అయిపోయాడు. అట్లా రాయబడి ఇక్కడ యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు. శిక్ష ఎందుకు వచ్చింది? పాపం ఉంటే వచ్చింది. పాపం లేదంటే శిక్ష లేదు. కనుక యేసుక్రీస్తులో ఉన్న వారికి పాపం లేదు అని చెప్తున్న అపోస్తలుడైన పౌలు. పాపం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. There is no sin those are in Jesus Christ. There is no condemnation. Therefore there is no punishment. ఎప్పుడైతే ఆయనలో నువ్వు ఉంటావో, ఆయనలోకి నువ్వు ఆహ్వానించబడ్డావో, నువ్వు ఎప్పుడైతే కొత్తదైన పిండిగా నువ్వు కొత్త ముద్దగా చేపట్టావో, అప్పుడు పులిసిన పిండి అనేది పోయింది, అది కొట్టుకుపోయింది, తీసివేయబడింది. ఇక అది జ్ఞాపకము చేసుకునే పరిస్థితి లేదు. కనుక నువ్వు కొత్త ముద్ద అవుటకై నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వేం చేయాలి? ఇదివరకు ఉన్నటువంటి దుష్టత్వము, ఇదివరకు ఉన్నటువంటి దుర్మార్గము, ఇదివరకు ఉన్నటువంటి పాప క్రియలు మనం మానేయాలి, మనం వదిలిపెట్టాలి. ఎందుకంటే మనం ఆ కొత్త ముద్దకు సాక్ష్యంగా ఉన్నాం కదా. అది అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. శిక్ష లేదు, ఎందుకంటే పాపం లేదు. ఎందుకు పాపం లేదా అంటే నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి, క్రీస్తు నన్ను రమ్మని పిలిచాడు కాబట్టి, క్రీస్తులోకి నన్ను ఆహ్వానించాడు కాబట్టి, ఆ క్రొత్త ముద్దలోకి నేను వచ్చాను కాబట్టి నా పాపమంతా పులిపిండంతా పోయి నేను కూడా పరిశుద్ధమైన పిండిగా, క్రొత్త ముద్దైన పిండిగా నేను వచ్చేసాను. ఇక నేను క్రొత్తదాయే. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తాడు చూడండి, కొరింథీ రాసిన పత్రికలో 2వ పత్రికలో
5వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్తాడు, కాగా ఎవడైనాను క్రీస్తు యేసునున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించారు. ఎందుకంటే ఎవరైనా క్రీస్తు, therefore if anyone is in Christ, he is a new creation, that old has passed away, behold the new has come, because everything that is old passed away. రోమపత్రికలో చెప్పబడినట్లుగా అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని చెప్తున్నాడు. therefore there is no condemnation those who are in Jesus Christ. యేసుక్రీస్తు నామములో విశ్వసించిన వారికి పాప క్షమాపణ ఉన్నది కనుక వారికి శిక్ష లేదు అని చెప్తున్నాడు. మరి కొరింథీ రాసిన పత్రికలో 2వ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనం చెప్తే చూస్తే అదేం చెప్తున్నాడు, అక్కడ ఏం చెప్తున్నాడంటే నూతన సృష్టి అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమైనవి అని చెప్తున్నాడు. కనుక క్రియేషన్ అంటే, సృష్టి అంటే దానికి ఒక అర్థం ఉంది. అదేంటంటే సృష్టించడం అంటే అవుట్ ఆఫ్ నథింగ్, శూన్యములో నుంచి, ఏమీ లేని దాంట్లో నుంచి తయారు చేయడమే దాన్ని సృష్టి అంటారు. ఉన్న దాంట్లో నుంచి తయారు చేయడం అనే దాన్ని తయారు చేశారు అంటారు. ఉన్న దాంట్లో నుంచి ఏదైతే చేస్తామో అది తయారు చేసి, అసలు ఏమీ లేదు శూన్యముల నుంచి పుట్టించడమే సృష్టి. సో సృష్టికర్త అంటే అర్థం ఏంటంటే శూన్యముల నుంచి సమస్తము సృష్టించాడు, వెలుగులోనికి తీసుకొచ్చాడు, ఉనికిలోనికి తీసుకొచ్చాడు అనే చెప్పడానికి ఆయన సృష్టికర్త అయ్యాడు. కనుక ఆయన ఏమంటాడంటే అంత కొట్టేశాడు, అంత తీసివేశాడు, ఏమి లేకుండా శూన్యంగా చేసేసి శూన్యముల నుంచి మళ్ళీ క్రొత్తది సృష్టించాడు. ఆమేన్. ఇది నూతన సృష్టి అంటే ఇది అర్థం. అనగా పాతదైనది ఏది లేదు, దాని మరకలు కానీ, దాని ఊసు కానీ, దాని తలంపులు కానీ, దానికి సంబంధించింది ఏది కూడా లేకుండా వ్యానిష్ అయిపోయిందన్నమాట. అంతార్థనం అయిపోయింది. ఇక ఏమీ లేదు, దానికి మిగిలినది ఏమీ లేదు. ఆ తర్వాత ఆయనలో ఒక నూతన సృష్టిగా మనల్ని చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచావో యు ఆర్ న్యూ క్రియేషన్. నువ్వు ఒక నూతన సృష్టి. పాతవి అనేది ఇక ఎక్కడ దాని వాసన కానీ, దాని తలంపులు కానీ, దాని వ్యవహారం కానీ ఎక్కడ ఏమీ లేదండి. మొత్తం తీసేశాడు ప్రభు. తీసేసి నిన్ను నన్ను ఒక నూతన సృష్టిగా చేశాడు. కొత్తదైనటువంటి ఆ పిండి ముద్దలో మనల్ని ఆయన ఆహ్వానించాడు. సో యేసుక్రీస్తులో పాపం ఎట్టలేదో ఆయనలో నువ్వు ఉన్నావు కనుక నీకు కూడా పాపం లేదు. నువ్వు ఆయనకి వ్యతిరేకంగా లేవు. ఆయన విడిచిపెట్టి నువ్వు సపరేట్గా ఏమి లేవు. నువ్వు నేను అందరం కూడా యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి విశ్వాసి కూడా ఆయనలో ఉన్నాము కనుక ఆయనలో ఉన్న వాళ్ళకి అంతా నూతన సృష్టి. బికాస్ జీసస్ ఈజ్ ఏ న్యూ క్రియేషన్. హీ ఈజ్ హిమ్సెల్ఫ్ ఏ న్యూ లంప్. ఆయన ఒక కొత్త ముద్ద కనుక ఆయనలోకి చేర్చబడి అందరూ కూడా కొత్తదైపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను, మన తర్వాత వచ్చేవాళ్ళు, ఆ తర్వాత వచ్చేవాళ్ళు, ఆ తర్వాత యేసుని విశ్వసించే వాళ్ళు అందరూ కూడా నూతన ముద్ద అయిపోతున్నారు. ఇక పాతదంటూ ఏమీ లేదు. ఈ పాతది జ్ఞాపకం అసలు రాదు. ఆయన తీసివేశాడు. నీ పాపం నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనని చెప్పేశాడు. ఆయన నా వీపు వెనకాల వేసేసా అని చెప్పాడు. ఇక ఆయన ఎప్పుడు కూడా నీ పాపములు జ్ఞాపకం చేసుకోను అని చెప్పిన తర్వాత ఇంకా నీకు పాపములు ఉన్నాయని నువ్వు అనుకుంటే చాలా విచిత్రము, చాలా విచారము, చాలా అమాయకముగా ఉన్నావని తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యం నమ్మినాడలా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతున్నాడలా, దేవుని యొక్క వాక్యంలో విశ్వసించినాడలా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదని చెప్తుంది. ఏం చెప్తుందంటే యేసుక్రీస్తులో అందరూ నూతన సృష్టి అని చెప్తుంది, పాతవి గతించని చెప్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, పాతవి గతించిపోయే వాటి వాసన రానివ్వకుండా నువ్వు చూసుకోవాలి. మళ్ళీ దాని విషయాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా నువ్వు కొత్తదిగా అయినావో అది జ్ఞాపకం చేసుకొని, ఏ రీతిగా పాతది వెళ్ళిపోయిందో, పారిపోయిందో, లేకుండా పోయిందో అది జ్ఞాపకం చేసుకుంటే ఎవ్రీడే, ప్రతిరోజు కూడా నువ్వు ఒక క్రొత్త ముద్ద అయి ఉన్నావు. యేసుక్రీస్తులో క్రొత్త ముద్ద అయి ఉన్నావు. యేసుక్రీస్తులో పాపము పోగొట్టుకుని ఉన్నావు. యేసుక్రీస్తులో పరిశుద్ధతను సంపాదించుకుని ఉన్నావు. కనుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే నేను పాపిని అనే మాట నువ్వు అనడానికి వీల్లేదు. ప్రేమ బిడ్డలారా, నువ్వు యేసుక్రీస్తునందు ఉంటే మాత్రం ఈ మాట నువ్వు అనకూడదు, దాన్ని ఉచ్చరించకూడదు. ఏ మాట ఉచ్చరించాలంటే నేను యేసుక్రీస్తులో పరిశుద్ధుడు, ప్రభువా నా పాపాలు క్షమించినందుకే నీకు స్తుతులు స్తోత్రములు అని చెప్పాలి. ప్రభువా నా పాపములు క్షమించి నాకు శిక్ష లేకుండా చేసినందుకే నీకు వందనములు, స్తుతులు స్తోత్రములు చెప్పవలసి ఉంది. ఎందుకంటే నువ్వు పాత పిండి కాదు, పులిసిన పిండి కాదు, నువ్వు క్రొత్త ముద్ద. యేసుక్రీస్తులో నువ్వు క్రొత్త ముద్ద అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసుకు రాసిన పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయములో
17వ వచనం నుంచి చదువుతున్నానండి 24వ వచనం వరకు. ఒక్కొక్క వచనము మనం చదువుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వెళ్దాం. కాబట్టి దేనిని బట్టి అంటే యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసించావు కాబట్టి, ఈ వాక్యం నువ్వు అర్థం చేసుకోవాలి, ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు రక్షించబడ్డావు, కాబట్టి నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, కాబట్టి నువ్వు కొత్త ముద్దయ్యావు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. Now this is I say and testify in the Lord that you must no longer walk as Gentiles do in the futility of their minds. వారి ఆలోచనల ప్రకారము, వారి యొక్క ఆచారాల ప్రకారము, వారి యొక్క క్రియల ప్రకారము మనము అపవిత్రులు కాకున్నట్లు చూసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అనగా కారణం ఏంటంటే మనం నివసించేటువంటి ఈ సమాజంలో అనేక మంది యేసు ఎవరో తెలియనటువంటి వారు ఉన్నారు, యేసు ఎరగినటువంటి వారు ఉన్నారు, యేసు యొక్క పరిశుద్ధత గురించి తెలియనటువంటి వారు ఉన్నారు. వారు ఇదివరకే వారికి ఏమి తెలుసో దాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కానీ నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి పరిశుద్ధత, నిజమైనటువంటి విశ్వాసము, నిజమైనటువంటి పరలోక రాజ్యం వారికి తెలియదు కనుక వారు ఆచరించేటువంటి ఆచారాలు అనగా యేసుక్రీస్తునందు నీవు విశ్వాసంలోకి వచ్చావు కనుక నువ్వు నడిచేటువంటి నడకకు వారు నడిచేటువంటి నడకకు వ్యత్యాసం ఉంది. కాబట్టి నువ్వు అందులో నుంచి నువ్వు బయటకు వచ్చావు కనుక, నువ్వు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచావు కనుక నీ నడత జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు నడిచినటువంటి ఇతరులు నడిచినటువంటి ఆ నడత నీకు ఉండకూడదు అని చెబుతూ వారు నడుచుకున్నట్లు మీరక మీదట నడుచుకొనవలదు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు ఇతరులు అంటే యేసుని తెలియనటువంటి వారు నడిచేటువంటి నడతలో మీరు ఏకీవించకూడదు. వారికి యేసు ప్రభు ఎవరో తెలియదు, రక్షణ అంటే తెలియదు, పాప క్షమాపణ అంటే తెలియదు, పరలోక రాజ్యం అంటే తెలియదు, నిత్య జీవం అంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ మాటలన్నీ వాళ్ళకి అసలు అర్థం కావు, వాళ్ళకి ఎప్పుడూ పరిచయం లేదు ఆ మాటలు. అందుచేత వాళ్ళు ఆ నడతను వారికి అదే నడత నడుస్తారు, కానీ యేసుక్రీస్తులో ఒక నూతనమైన జీవితాన్ని వాళ్ళు అనుభవించలేరు. అందువల్ల ఇంతకు ముందు వాళ్ళతో మనం ఏకీపించాము, మాకు యేసు ప్రభు ఎవరో తెలియదు, మనకు నిత్య జీవం అంటే తెలియదు, నిత్య రక్షణ అంటే తెలియదు, నరకము అంటే తెలియదు, పరిశుద్ధత అంటే తెలియదు, ఇవన్నీ తెలియదు. కాబట్టి వాళ్ళతో మనం కూడా ఉన్నాం. ఒకప్పుడు మనం కూడా వాళ్ళు ఒకే విధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మనం యేసుక్రీస్తులో పిలువబడ్డాం, రక్షించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, పరలోక రాజ్యానికి ప్రయాణం అవుతున్నాం. ఈ సమయంలో మనం ఇతరులతో ఏ రీతిగా ఇంతకు ముందు జీవించామో ఆ జీవితాన్ని జీవించకూడదు అని చెప్తూ ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాము. అనగా ఒకప్పుడు మేము కూడా అదే పరిస్థితి. అయితే ఈరోజు మేము జీవించే జీవితము యేసుక్రీస్తులో ఒక నూతన జీవితము, అది మీకు సాక్ష్యముగా ఉన్నది. కాబట్టి ఇక మీదట మనం యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన తర్వాత ఇతరులు జీవించినట్టుగా మనం జీవించకూడదు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారు, దేవుని వలన కలుగు జీవాన్ని వదిలిపెట్టి వాళ్ళే జీవము సంపాదించుకుంటాము అనేటువంటి అజ్ఞానములో ఉండిపోయారు. జ్ఞానం కాదు అది అజ్ఞానము. ఎందుకంటే వాళ్ళే జీవ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు, వారే రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు, వారే ఇదే దేవుని మార్గం అనుకుంటున్నారు. దేవుడు చెప్పలే, వాళ్ళే వారి యొక్క అజ్ఞానాన్ని బట్టి అలా తలంచుకుంటున్నారు అన్నమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పిన ప్రకారము ఆయన మార్గంలోనే వెళ్ళాలి, కానీ ఇక రక్షణ మార్గం వేరేది లేదు. నువ్వు రకరకాలుగా నువ్వే కల్పించుకుంటే దానికి దేవుడు బాధ్యత కాదు, ఆయన బాధ్యుడు కాదు. నీవు నీ చిత్తానుసారంగా నీ ఓన్ నాలెడ్జ్లో, నీ యొక్క సొంత జ్ఞానంలో నువ్వేం చేస్తుంటే ఇదే మార్గం నువ్వు అనుకుంటున్నావు. దేవుడు చెప్పాలి ఇది నా మార్గం అని. నీ మార్గం నువ్వు చెప్పవచ్చు, దేవుడి మార్గం దేవుడు చెప్పవచ్చు, కానీ దేవుడి మార్గం కూడా నువ్వు చెప్తున్నావు అంటే నువ్వెంత భయంకరుడువో. దేవుడికి నువ్వు నేర్పిస్తున్నావు, దేవుడికి నువ్వు ఏబిసిడీలు నేర్పిస్తున్నావు, దేవునికి నువ్వు లెక్కలు నేర్పిస్తున్నావు అనమాట. అంటే దేవుడు కాదు నీకు లెక్కలు నేర్పించేది, దేవుడికి నువ్వు లెక్కలు నేర్పిస్తున్నావు. ఇదే మార్గం ఇట్రా అని చెప్పి, ఇదే ఏబిసిడి ఇట్టే మాట్లాడు, ఇదే నువ్వు ఇదే మాట్లాడని చెప్తున్నావు. అది కుదరదని చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడు పౌలు. ఏం చెప్తున్నాడంటే అది అజ్ఞానము చేత, వారి యొక్క అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి. సో ఇటర్నల్ లైఫ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ గాడ్. హీ ఈజ్ ఎటర్నల్ గాడ్.
ఆయన రక్షణ ఇచ్చే దేవుడు కనుక ఆయన ఇచ్చే జీవము కాదట, వీళ్ళే ఆయనకి ఇచ్చే తట్టున్నారు జీవం. ఈయన రిటర్న్ వీళ్ళు ఇస్తున్నారు, అనగా మనుషులు ఇస్తున్నారు దేవుడికి జీవం. దేవుడికి జీవం పోస్తున్నారండి వీళ్ళు. అర్థం చేసుకోండి నేను చెప్పిన మాట. దేవుడు కాదు మనకు ఊపిరి జీవం ఇచ్చేది, వీళ్ళు ఇస్తున్నారు ఊపిరి జీవం దేవుడికి. అంటే దేవుడు వీళ్ళకంటే తక్కువవాడా లేకపోతే వీళ్ళకంటే ఎక్కువవాడా? దేవుడు మనకంటే తక్కువవాడైతే మనమే దేవుళ్ళు అవుతాం. దేవుడు మనకంటే ఎక్కువవాడేదంటే ఆయనే దేవుడు అవుతాడు. కనుక ఇక్కడ ఏం రాస్తాడంటే అపోస్తలుడైన పౌలు, వారు సొంత జ్ఞానము చేత, చూసావా, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. తమ మనసు కలిగిన వ్యర్థత అంట, వాళ్ళ అజ్ఞానము వ్యర్థము, వాళ్ళు తలంచే తలంపులు వ్యర్థము, వారికి నిత్య జీవము రావడము వ్యర్థము, అనగా వారికి అర్థం తెలియదు కనుక వాళ్ళు వ్యర్థతను అనుసరిస్తున్నారు. దానివలన వాళ్ళకి వచ్చేటువంటి లాభం ఏమిటి లేదు, ఎవ్రీథింగ్ వేస్ట్ అంటాడు అపోస్తలుడైన పౌలు. కనుక వారు అందులోని వ్యర్థత వలన they are darkened in their understanding, alienated from the life of God because of the ignorance that is in them due to their hardness of heart. They have become callous and have given themselves up to sensuality, greedy, to practice every kind of impurity. ప్రతి విధమైనటువంటి దుష్ట కార్యాలు, ప్రతి విధమైనటువంటి అపవిత్ర కార్యాలు చేయుటకు వారు అజ్ఞానులైపోయారట. దేవుడు అలాంటి అపవిత్రతను ఒప్పుకోడు అనే సత్యము వారికి తెలియట్లేదు. ఆ అపవిత్రతే సత్యం అనుకుంటున్నారు, ఆ అపవిత్రతే పవిత్రత అనుకుంటున్నారు, ఆ అపవిత్రతే పరిశుద్ధత అనుకుంటున్నారు, ఆ అపవిత్రమే దేవునికి ఇష్టం అనుకుంటున్నారు. కానీ దేవునికి ఇష్టమైన పరిశుద్ధత ఒకటి ఉన్నదని వారికి తెలియట్లేదు. బై ఇగ్నోరెన్స్ దే ఆర్ డూయింగ్. వాళ్ళకి అర్థం కావట్లా, నేను తప్పు చేస్తున్నాను అని అర్థం కావట్లా. ఆ తప్పే మంచిది గొప్పది అనుకుంటున్నారు వాళ్ళు. కనుక అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మీరు దాంట్లో నుంచి బయటకు వచ్చేసారు కనుక మీకు అర్థమవుతుంది, అయ్యో అది ఎంత తప్పు అని నువ్వు చెప్తున్నావు, గొగ్గోలు పెడుతున్నావు నువ్వు. కానీ వాళ్ళకి అది అర్థం కావట్లా, నిన్ను పిచ్చోడు అనుకుంటున్నారు. మేము చేసే తప్పెట్ అవుతుంది, మేము కరెక్ట్గా చేస్తున్నాం, మేము చేసే సత్యం, నువ్వే పిచ్చోడు అయిపోయావు, నువ్వే పక్కకి వెళ్ళిపోయావు, నువ్వే దారి తొలగిపోయావు, ఈ దారి కరెక్ట్ అని వారు నిన్ను పిచ్చోడుగా చేస్తున్నారు. కానీ ఒకప్పుడు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉండి బయటకు వచ్చావు కదా, నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. అదే అజ్ఞానం అంటాడు అపోస్తలుడైన పౌలు. వారి అజ్ఞానం ఎంత అజ్ఞానం అంటే, నీవు తప్పు చేస్తున్నావు అంటారే కానీ మేము తప్పు చేస్తున్నామని తెలుసుకునేటువంటి జ్ఞానం వారిలో లేదు అంటాడు. అలాంటి స్థితిలో నుంచి మళ్ళీ నువ్వు బయటకు వచ్చిన తర్వాత తిరిగి అవి చేయకూడదు అంటూ వారు తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారు ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునిది. అపవిత్రతను అత్యాశతో వాళ్ళు చేస్తున్నారంట. అది దేవుని దృష్టిలో అది అపవిత్రత. కానీ వాళ్ళు అబ్బా ఇదే పవిత్రత, ఇదే దేవునికి ఇష్టం అని చెప్పేసి వాళ్ళు దాన్నే చాలా గొప్పగా తలంచుకుంటూ చాలా గొప్పగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అపవిత్రత, అది దేవునికి ఇష్టం లేదు, అది దేవునికి విరోధమైనది. అయినా దాన్ని చేస్తున్నారు. ఒకప్పుడు నువ్వు దాంట్లో ఉన్నావు, ఇప్పుడు బయటకు వచ్చావు కనుక తిరిగి దాంట్లోకి వెళ్ళొద్దు. అలాంటి అపవిత్రతతో మనం జీవించకూడదు అని చెప్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మళ్ళీ ఇంకెంత వాక్యాలు మనం ఇంకొకసారి తెలుసుకుందాం. ఇట్స్ ఓకే. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం రక్షించబడ్డాము, పరిశుద్ధమైన జీవితానికి పిలువబడ్డాం. యేసుక్రీస్తులో కొత్త ముద్దగా ఉన్నాము. పాత ముద్ద అవుటకు ప్రయత్నం చేయకూడదు, పాత దాన్ని తీసుకొచ్చి పెట్టకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలిపోయి ఉంటే దాన్ని వదిలేయాలి, ఊసేయాలి, దాని నుంచి మనం బయటికి రావాలి. కాబట్టి ఆ పాతది, ఆ దుర్మార్గత, ఆ దుష్టత్వము మనలో ఒకవేళ ఎక్కడైనా మిగిలి ఉంటే దాన్ని బయటకు త్రోసివేయడం జరగాలి. యేసు మన యొక్క పాపంను బట్టి యేసు అపవిత్రం కాడు. ఆయన సంపూర్ణతలో మీరు ఒక విషయం చెప్పేదా, యు ఆర్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్, యూనో, జస్ట్ ఎ డ్రాప్, ఒక చిన్న నీటి బిందువు. నీవు ఆ నీటి బిందువుని తీసుకెళ్ళి సముద్రంలో వేసామనుకో, సముద్రం అంతా ఏమైపోవాలి, మంచినీరుగా మారిపోవాలి. నీలో శక్తి ఉంటే. సముద్రం అంటే పిచ్చోడా, ఒక డ్రాప్ నాలో పడిపోతే మేమంతా మంచినీళ్ళు అయిపోతాం అనుకుంటున్నావా? అలాగే దేవుడు ఎంత పవిత్రుడో, ఎంత శక్తిమంతుడో, ఎంత పరిశుద్ధుడో, నువ్వు పాపం పోయి ఆయనలో ఇరుక్కున్నావు, పోయి ఆయనలో పడిపోయినంత మాత్రాన ఆయన అపవిత్రుడు అయిపోయాడు అనుకుంటున్నావు పిచ్చోడు. అదంతా ఏం జరగదు ఇక్కడ. ఎప్పుడైతే నువ్వు అక్కడ పడ్డావో నువ్వు కూడా ఉప్పుగా మారిపోతావు.
నువ్వు కూడా ఉప్పుగా మారిపోతావు, నువ్వు పరిశుద్ధులుగా మారిపోతావు. నువ్వు సముద్రంలో పడిపోయినట్టు, అనగా యేసులో పడిపోతే అది పెద్ద సముద్రం, పరిశుద్ధత అనేటువంటి పెద్ద సముద్రం, అతి పరిశుద్ధత అనేటువంటి అతి పవిత్రత అనే పెద్ద సముద్రం. నువ్వు పోయి ఆయన విశ్వాసం ఉంచితే ఏమవుతుంటే నువ్వు పరిశుద్ధులుగా మారుతావు, కానీ ఆయన పాపిగా మారడు. వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుంటున్నారు. నిన్ను బట్టి దేవుడు అపవిత్రుడు కాడు. నువ్వు ముట్టుకుంటే అపవిత్రుడు కాదు, నువ్వు పట్టుకుంటే అపవిత్రుడు కాదు. ముట్టుకుంటే అపవిత్రుడు అవుతావు అనుకుంటున్నావా? పరిశుద్ధుడు చెప్పడానికి చాలా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాల రోగంతో ఉన్నటువంటి ఆ స్త్రీ పోయి యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రం పట్టుకుంటే యేసు ప్రభు మురికైపోయాడా? యేసు ప్రభు అపవిత్రుడు అయిపోయాడా? ఆయనలో ఉన్నటువంటి శక్తి పోయి ఆమెను స్వస్థపరిచింది. ఆమె పరిశుద్ధురాలైంది, ఆమె స్వస్థత పొందింది, ఆమె అనారోగ్యం పారిపోయి ఆమె ఆరోగ్యవంతురాలైంది అని యేసుక్రీస్తులోని శక్తి అలాంటిది. కానీ నువ్వు పట్టుకుంటే ఆయన అపవిత్రుడు అయిపోతాడు అనుకోవద్దు. మనల్ని అంటున్నాడు, ఆయనలో వెళ్ళిన తర్వాత మన పాత జీవితాన్ని వదిలిపెట్టాలి, పాతదనేది ఏది కూడా పులిపిండి రాకూడదని చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పులిసిన పిండిని గురించి ప్రభావ కొంత చెప్పావు. ఈ పస్కా పండుగ పులిన రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ అని చెప్తూ రక్షణ పరిశుద్ధతను గురించి మాతో మాట్లాడుతున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము యేసుక్రీస్తులో కొత్తదైనటువంటి పిండిలో కలపబడ్డాం కాబట్టి ఏ శిక్ష విధి లేదు. యేసుక్రీస్తున్న వారు నూతన సృష్టి అయి ఉన్నారు, పాతది గతించిపోయింది, సమస్తము క్రొత్తదైంది అని చెప్పినప్పుడు మేము క్రొత్తదైపోయాం. ఆమేన్. అవును ప్రభు, నీకు స్తోత్రాలు. పాతదైన అన్నీ కూడా తీసేసావు, నువ్వు క్రొత్తదిగా చేసేసావు. మేము క్రొత్త సృష్టి, పాత సృష్టి కాదు, పాత సృష్టి గతించిపోయింది. అలాంటి విశ్వాసముతో, నమ్మకముతో మేము పరిశుద్ధులుగా జీవించుటకు కృప చేయమని తండ్రి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచమని స్తుతించుకుంటూ ఘనపరచుకుంటూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్ పెట్టచ్చు, లేకపోతే ఆ ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఫోన్ నెంబర్తో మాట్లాడచ్చు. మనం పరిశుద్ధంగా జీవించుటకు ప్రభు మనం పిలిచాడు. మనం క్రొత్త ముద్ద అయినాం కనుక పాతదనేది మనలో లేదు. మనం నూతన సృష్టి చేయించబడ్డాం, తయారు చేయబడలేదు. కాబట్టి ఆయన మనలో ఒక నూతన సృష్టిని ఆయన చేశాడు. ఆ సృష్టిలో క్రొత్తదే ఉంది కానీ పాతది లేదు కనుక ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మరి 38వ ఎపిసోడ్లో మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మనల్ని దీవించి కాపాడును గాక. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమైన కృపైన సమాధానం మనకు, మన కుటుంబాలకు, ప్రేక్షకుల వీక్షకులకు సదాకాలం తోడే కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.